మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మన జీజీహెచ్లో మీ అందరి మధ్యన ఈ చక్కటి కార్యక్రమం మనం చేసుకుంటున్నాము. సో ఇంతమంది మధ్య ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్ జీజీహెచ్లో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ సీ ఆల్ అవర్ హెల్త్ స్టాఫ్ అందరూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఐ సీ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ అట్ ది సేమ్ టైమ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ హియర్, లాట్ ఆఫ్ యూత్ వింగ్ ఇస్ హియర్. వీళ్ళందరూ నిన్నే మాట్లాడుకున్నాము, మన సీఎం గారి బర్త్డే ఎలా చేద్దాము ఏంటని మాట్లాడుకున్నప్పుడు మన కలం హరినాథ్ రెడ్డి ముందుకొచ్చి, అక్క యూత్ వింగ్ తోడుగా ఉంది మీకు, మీరు చెప్పండి ఎలా చేద్దామో, యూత్ వింగ్ అంతా కూడా తోడుంటుంది, జగనన్న బర్త్డేకి మనం ముందుండి నడిపిద్దామని చెప్పి అప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మరి ఇంతమంది యూత్ వచ్చి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నటువంటి మన యూత్ వింగ్కి, ఎస్పెషల్లీ కలం హరినాథ్ రెడ్డికి అండ్ ఆల్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ అందరు కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు మరి కార్యక్రమానికి మన మధ్యకు వచ్చినటువంటి మన వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి గారికి, అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే వాస్తవంగా నిన్న గుంటూరు వెస్ట్కి సంబంధించి కార్యకర్తల సమావేశం నిన్న వేసుకోవడం జరిగింది. అఫీషియల్గా మన గిరన్న అందరి నాయకుల మద్దతుతో నిన్న వెస్ట్లో నిన్న మనము ఈ సమావేశంతో మరి వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మరి నిన్నటి నుంచి మనము మొదలు పెట్టుకున్నాము. మరి ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో భాగమవడం చాలా సంతోషంగా ఉంది. ఆన్ దిస్ అకేషన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఓవర్ హియర్, many more happy returns of the day to you, Jagananna. I'm wishing from all of you from here. Happy birthday. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తొందరలో ఓ 4 రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉంది, అండ్ దెన్ మనకు న్యూ ఇయర్ ఉంది, అండ్ దెన్ అక్కడి నుంచి ఒక 15 రోజుల్లో సంక్రాంతి ఉంది. ఇవన్నీ వరుసగా పండుగలు ఉండగా మరి ఈ అన్నిటికన్నా ముందు ఈరోజు మన ముందున్నటువంటి పండుగ పేరేంటి? మన ముఖ్యమంత్రి గారు, మన చీఫ్ మినిస్టర్, మన జగనన్న పుట్టినరోజు. మరి అన్ని వేడుకలు కలగలుపుకొని ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి వేడుక మన జగనన్న పుట్టినరోజు వేడుక. వాస్తవంగా మనం చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు వేడుకలు వస్తూనే ఉన్నాయి. వేడుకలు ఎలా వస్తున్నాయో లిస్టు చదువుకుంటూ పోతే చాలానే ఉంటుంది. జగనన్న అమ్మఒడి వచ్చిన రోజు ఒక వేడుకే, ఆసరా పడితే ఒక వేడుకే, చేయుత పథకం రిలీజ్ చేస్తే ఒక వేడుకే, అలా లానేస్తాం, కాపునేస్తాం. అలా మనం చూసుకున్నట్టయితే ఏ పథకమైనా కూడా ఒక రకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు పెంచితే కూడా అది కూడా వేడుకే. ఇలా మనం ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు అని చెప్పి మరి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారంటే అది వేడుకే, పెన్షన్లు వస్తున్నాయంటే ప్రతి నెల వేడుకే. ఇలా ఎంత మాట్లాడుకున్నా కూడా వేడుకలు పండగలు ప్రతిసారి ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు జగనన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. మరి అలాంటి ఒక గొప్ప నాయకత్వం, అలాంటి ఒక మనసున్న నాయకుడు జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నుల పండగగా, మరి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆ భగవంతుడు పంపించినటువంటి ఒక సేవకుడిగా మనకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనమందరం కూడా కలిసి జన్మదిన విషెస్ తెలియజేసుకుందాము. హ్యాపీ బర్త్డే జగనన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే జగనన్న. మరి అలాగే ఈరోజు మనము మన జీజీహెచ్లో ఉండి వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఈ జీజీహెచ్ గురించే మాట్లాడుకుందాము. మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా జిల్లాలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా జిల్లాలకి మరి అనాథ నుంచి కూడా ఎన్నో వైద్య సేవలు అందిస్తూ
ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ మరి వస్తున్నటువంటి ఒక మంచి రెప్యుటేషన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్కి యొక్క ఎంత గుర్తింపు కానీ ఈ హాస్పిటల్ మీద ఎంతో ఒక నమ్మకంతో ఇప్పటి నుంచో కూడా వస్తున్నటువంటి ప్రజలు మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ హాస్పిటల్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మన గుంటూరు హాస్పిటల్ని మనం చూసుకున్నట్టయితే నాడు నేడు కింద 500 కోట్లతో మరి ఈ హాస్పిటల్ని రూపురేఖలన్నీ మారుస్తూ దీన్ని అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. మరి దీనికి సంబంధించి కొన్ని పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే ఎప్పటి నుంచో కూడా మూలకు పడున్నటువంటి MCH హాస్పిటల్ దాదాపు 86 కోట్లతో మరి జిమ్ఖానా వారి సహకారంతో మన ప్రభుత్వము మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఆ MCH అలా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరి జిమ్ఖానా వారిని ఎంకరేజ్ చేస్తూ మన ప్రభుత్వం వారిని ప్రోత్సహించి మరి మీరు ముందుండండి, మేము వీలైనంత వరకు కూడా మ్యాక్సిమం సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి మరి ఈరోజు ముందుండి శరవేగంగా కూడా MCH బ్లాక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మరి తొందరలో ఆ పనులు కూడా పూర్తి చేసుకొని MCH హాస్పిటల్ని మనం ప్రారంభించుకోబోతున్నాము. అలాగే ఈ గుంటూరు GGHకి సంబంధించి సిఐఐ వారితో మాట్లాడి పలానా మా జిల్లాలో ఈ హాస్పిటల్ ఉందండి, మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారిని రిక్వెస్ట్ చేసి సిఐఐ వారిని ఒప్పించి ఆబ్జిన్ బ్లాక్ని మనం డెవలప్ చేద్దాము, అది ఎంతగానో ఉపయోగపడుతుందని రిక్వెస్ట్ చేసి 65 లక్షలతో సిఐ వారితో ఒప్పందంకి వెళ్ళి మరి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకో 1.5 మంత్లో ఆ పనులు పూర్తి చేసుకొని CSR ఫండ్స్ ద్వారా 65 లక్షలతో మనం పూర్తి చేసుకున్నటువంటి పనులని తొందరలోనే మనం ప్రారంభించుకోబోతా ఉన్నాము. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా హెచ్పిసిఎల్ వారు బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ని CSR కింద మనకు డొనేట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ని వాళ్ళు ముందుకొచ్చి CSR ఫండ్స్ ద్వారా ఒక 10 వెహికల్స్ని డొనేట్ చేస్తే నేను ఎంతో అంత ఈ జిల్లా మంత్రిగా కొంత స్వార్థం ఉంటుంది కదా, ఏవండి మా జిల్లాకు కూడా కొంచెం ఇవ్వండి అని చెప్పి మరి వారితో మాట్లాడి వారిని రిక్వెస్ట్ చేసి మరి అక్కడి నుంచి 30 లక్షలు ఖరీదయ్యేటువంటి ఒక్కొక్క వెహికల్ని ఈరోజు 60 లక్షలతో ఈరోజు గుంటూరు GGHకి దీన్ని మరి వాళ్ళ డొనేషన్తో ఇక్కడ మనం డెడికేట్ చేస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీస్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవైపున మన ప్రభుత్వం తరఫున మనకున్నటువంటి 108 అంబులెన్సెస్ అన్నీ మనకున్నాయి, అయినప్పటికీ కూడా అడిషనల్గా అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది అని చెప్పి పర్సనల్ రిక్వెస్ట్తో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి ఈ అంబులెన్స్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ప్రయారిటీగా వెస్ట్ కాన్స్టిట్యున్సీకి ఈ అంబులెన్సెస్ని పూర్తి స్థాయిలో కూడా అటాచ్ చేసి అటు ఈస్ట్కి ఇటు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి కూడా ప్రయారిటీ మీద వీటిని అటాచ్ చేసి యూటిలైజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అట్ ది సేమ్ టైం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి కూడా ఈ అంబులెన్సెస్ని కూడా మ్యాప్ చేయడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో ఏ ఎమర్జెన్సీ అయినా కూడా మనకున్నటువంటి 108 అంబులెన్సెస్తో పాటు ఈ CSRలో మనం ఈరోజు HPCL వాళ్ళు డొనేట్ చేస్తున్నటువంటి మనం తీసుకొచ్చినటువంటి ఈ అటాచ్డ్ అంబులెన్సెస్ కూడా పోటాపోటీని కూడా పని చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా వీలైనంత వరకు కూడా మన GGHకి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయటము, ఏం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకుంటూ, అండ్ ఎస్పెషల్లీ కిరణ్ గారు మీరు చూశారు, ఆయన గంట సేపు మాట్లాడాడు. ఆ గంట సేపులో చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పాడు. ఎందుకంటే మనం చేస్తుందే మరి కిరణ్ గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలన్నీ కూడా మీతో చెప్పాడు. కాబట్టి GGHకి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున మన డిపార్ట్మెంట్ తరఫున నేను ఎప్పుడూ కూడా ముందుండి ఈ GGHకి కావాల్సిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు సహాయ సహకారాలు ప్రభుత్వం వైపున ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచుతాను. ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మా కిరణ్ గారు గుర్తు చేస్తున్నారు, ఒక్కొక్కసారి చాలా ఇచ్చే ప్రాసెస్లో ముఖ్యమంత్రి గారు వరుసగా ఏవో ఒకటి చేసే ప్రాసెస్లో కొన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాము. 7.5 crores సర్వీస్ బ్లాక్ని కట్టేందుకు కూడా రీసెంట్గా మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది మన GGHకి సంబంధించి.
సో అవి కూడా పనులు తొందరలోనే మొదలు పెట్టబోతా ఉన్నాము. ఇలా వరుసగా జీజీహెచ్కి సంబంధించి అన్ని విధాలుగా కూడా మనము డెవలప్ చేసుకుంటూ, అలాగే మీరు చూసినట్టయితే స్టాఫ్ కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్లో కూడా ఎక్కడ రాజీ లేకుండా అన్ని విభాగాల్లో కూడా మనకు అన్ని విధమైనటువంటి మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ అందరినీ కూడా మనం అందుబాటులో ఉంచి ఏదన్నా ఉన్నా కూడా మనము అడ్జస్ట్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా చేసి ఆ వేకెన్సీస్ని కూడా ఫుల్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే జీరో వేకెన్సీ పాలసీ అని మనం రిక్రూట్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామో ఆ దిశగానే మన హాస్పిటల్లో కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉంచాము. ఇదే కాదు, చుట్టూ ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సిలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలుగా కూడా మనం చూసుకుంటా ఉన్నాము. అయితే ఇది మనం ఒక జీజీహెచ్ గురించే మాట్లాడుతున్నాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్నటువంటి మాట్లాడాలంటే మీకు తెలుసు, మన జగనన్న ప్రభుత్వం వచ్చాక క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ దాకా, అలాగే గ్రామాన మనం నిర్వహిస్తున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అవ్వచ్చు, అలా రానున్న రోజుల్లో జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 ప్రోగ్రామ్ కావచ్చు, మరి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 1059 నుంచి 3257 ప్రొసీజర్స్కి పెంచిన విధానాలు అవ్వచ్చు, 17,000 కోట్లతో నాడు నేడులో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం ఇస్తున్నటువంటి ఆరోగ్య ఆసరా అవ్వచ్చు, అన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఇక చాలాసేపు మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఈరోజు పూర్తి స్థాయిలో సహకరించి మరి ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే నాకు ఎంతైనా కూడా ప్రయారిటీ అని మరి ఆలోచించి అడుగులు వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున, నా తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జగనన్న. థ్యాంక్ యూ ఆల్.